బైబిల్లో చాలామంది గొప్ప వీరుల గురించి చదువుతాము. దావీదు, సంసోను, యెహోషువ. కాని చాలామంది గుర్తుపెట్టుకోని ఒక యోధుడు కూడా ఉన్నాడు. అతని పేరు ఎలియాజరు. అతడు దావీదు యొక్క మహావీరులలో ఒకడు. బైబిల్ 2వ సమూయేలు 23:9లో ఇలా చెబుతుంది: ఇశ్రాయేలీలు పారిపోయినప్పుడు అతడు ఒంటరిగా నిలబడి ఫిలిస్తీయులతో యుద్ధము చేశాడు అని. ఒకరోజు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద దాడి చేశారు. యుద్ధం తీవ్రంగా మారింది. ఇశ్రాయేలు సైనికులు భయంతో పారిపోతున్నారు. యుద్ధభూమి ఖాళీ అవుతోంది. కాని అక్కడ ఒక్క మనిషి మాత్రం ఒంటరిగా నిలబడ్డాడు. అతడు పారిపోలేదు. అతడు వెనక్కి తగ్గలేదు. అతడు తన ఖడ్గాన్ని పట్టుకొని శత్రువులకు ఎదురు నిలబడ్డాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నేను ఒంటరిగా ఉన్నా దేవుడు నాతో ఉన్నాడు అని. ఎలియాజరు మనకు నేర్పే మొదటి పాఠమేంటో తెలుసా? అందరూ పారిపోయినా, నీతో ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని కోసం ఒంటరిగా నిలబడాలి. బైబిల్లో ఇలాంటి విశ్వాసం కలిగిన మనుష్యులు చాలామంది ఉన్నారు. దానియేలు రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ ప్రార్థనను ఆపలేదు. అతడు ఒంటరిగా దేవుని కోసం నిలబడ్డాడు. ఏస్తేరు కూడా తన ప్రజలను రక్షించడానికి ఒంటరిగా రాజు ఎదుక నిలబడింది. విశ్వాసమంటే ఎప్పుడూ జనంతో ఉండటం కాదు. కొన్నిసార్లు విశ్వాసమంటే ఒంటరిగా నిలబడటం. అందరూ వదిలేసినా ఒంటరిగా నిలబడటం. క్రీస్తువారు కూడా మనకు రక్షణ ఇవ్వడానికి సిలువలో ఆయన ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు.